బాబా పౌరాణికం చేయాలి మనం. అవునా సార్? భయం సార్ నాకు. నేనున్నాను కదా, నీకేం భయం అమ్మా? నేను చేసేప్పుడు మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా వస్తాను. ఎంతో ఛాన్స్ ఇవ్వనుగా, నేనే ఎంట పడతాగా. అర్జున్ బ్రో, సార్ అలా వాకింగ్ వెళ్దాం. అమ్మా ఇప్పుడు నీ డైలాగ్స్ కొన్ని నేను చెప్తా, నువ్వు విని బాగుంది అని చప్పట్లు కొట్టడం కాదు. నీ డైలాగులు వింటే అవి ఎవరికి సూట్ అవుతాయో చెప్పాలి. డైలాగ్ చెప్పడమే కష్టం అంటే మీరు ఇది కూడా చెప్పాలంటున్నారు. ఫస్ట్ డైలాగ్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సార్, ఇన్స్పిరేషన్ అంతే. ఎవరు సార్ ఆయన? మీరే సార్, మీరే, ఇది మాత్రం మీరే. జై బాలయ్య. తగ్గేదేలే. ఇంకో డైలాగ్ చెప్పనమ్మా. మేడం సార్, మేడం అంతే. స్నేహ పేరు చెప్పద్దు. బా అనబోయాను. ఇవే ఇవే ఇవే. సో స్నేహ గారు కాకుండా ఇంకెవరికి ఇవ్వాలంటే మేడం అంతే అనేది పూజాకి ఎగ్డేక్ సినిమాలో ఉన్నాను. సో బయట కూడా పూజా ఎగ్డేకి అంటున్నాను మేడం సార్, మేడం అంతే. సరే ఇంకోటి అడుగుతున్నానమ్మా సార్. ఇప్పుడు మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. అల్లు అరవింద్ గారు. అమ్మా నాతో పాటు నీకే, కలెక్షన్స్ నీకే, సో మంచి పేర్లు మీకే. అలా కుదిరింది అంతే. మీలాగా నేను 100 సినిమాలు అయితే చేయలేం కదా సార్. తీసేస్తావు కదమ్మా, గెటప్ తీసేసావుగా. పుష్ప అయిపోయి 2, 3 ఉందా? అమ్మో నేను చేయలేదు, ఇప్పుడప్పుడే చేయలేదు. సంవత్సరం 2 సినిమాలు చేయి. నా ఆశ ఏంటంటే అట్లీస్ట్ 2 సంవత్సరాల్లో 3 సినిమాలు చేద్దామని నా ట్రయల్ సార్. నాకు ఎప్పటి నుంచో మీ మీద ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటమ్మా? డైలాగ్ చెప్పటంలో కానీ, డిక్షన్ లో కానీ, ఈ మొత్తం జనరేషన్ లో మొత్తం ఆల్ ఇండియా తీసుకున్నా కూడా ఒక 2 పేజీల డైలాగులు ఎమోషన్ డ్రాప్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాన్ స్టాప్ చెప్పగలిగే 1 or 2 యాక్టర్స్ ఇండియాలో మీరు ఒకరు సార్. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను. థ్యాంక్ యూ.